ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. వడదలను తరువండి ప్రభా. అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసునామమున తండ్రి, ఆమేన్. కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. చూడు, యవనస్తులు దేని చేత తన నడతలను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మరి యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా కదండి. మరి దేవుని యొక్క దృష్టి యవనస్తుల మీద ఎలా ఉంటుందంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రేమిలారా. హల్లెలూయా. కనుక యవనస్తులు కదండి, వారికి ఆశ ఉంటుంది, నేను పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఆశలను నెరవేర్చాలని చెప్పేసి ఆశపడతా ఉంటారు కదండి. వారు ఎంతో నమ్మకంగా దేవునిలో గడపాలని ఆశపడతా ఉంటారు. కానీ కొన్ని సమయంలో సాతాను ఏం చేస్తాడంటే వారిని పడగొడతా ఉంటుంది. వారిని దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉండకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా వాడు ప్రతిసారి యవనస్తులను ఏం చేస్తాడంటే పడగొడతా ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందంటే, నువ్వు ఎలా శుద్ధి కావాలా, నువ్వు ఎలా పరిశుద్ధిని కావాలా, ఎలా నువ్వు కడగబడాలా, ఎలాగా దేవుని చిత్తాన్ని హృదయంలో నెరవేర్చబడాలంటే, దేవుడు అంట కదండి తన వాక్యము ద్వారానే ఏమైందంట శుద్ధింపబడతామంట. హల్లెలూయా కదండి. ఏ కల్మషము లేకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది యవనస్తులు పాడైపోతూ ఉన్నారండి. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన కమిట్మెంట్ ఒకటి, వారు చేసే పనులు ఒకటి ప్రేమిలారా కదండి. వారి యొక్క దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నారు. కానీ దేవుని ఒక ఆశ, దేవుని ఒక నిర్ణయాలు ఏ విధంగా అంటే యవనస్తులను వాడుకోవాలని ప్రభువు ఎంతో ఆశ కలిగి ఉన్నాడండి. కానీ వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆలోచనలు దేవుని వైపు తిప్పబడతలేవు. హల్లెలూయా. వారి తలంపులు, వాళ్ళ నిర్ణయాలు దేవుని వైపు మరలబడతలేవు ప్రేమిలారా. అందుకే ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నప్పుడు అతి చిన్న వయసులో 12 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇర్మియాని ప్రభు ఎన్నుకున్నాడు. అతి చిన్న వయసులో దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. అతి చిన్న వయసులో సామ్యూయల్ని ఎన్నుకున్నాడు ప్రేమిలారా. హల్లెలూయా. అతి చిన్న వయసులో దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. చూడండి, ఎందుకు దేవుడు ఎన్నుకుంటాడు, ఎందుకు దేవుడు వారిని వాడుకోవాలనుకుంటాడంటే, యవనస్తుల మీద దేవుని ఒక శక్తి ఎలా ఉంటుందంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రేమిలారా. హల్లెలూయా. కానీ చాలామంది యవనస్తులు దేవుని యొక్క నీతిని నెరవేర్చలేక తొట్టిల్తూ ఉంటారు కదండి. ఆ సమయంలోనే చూడండి, సాతానుగాడు మరి యవనస్తుల హృదయాలను పాడు చేస్తూ ఉంటాడు, తలంపులను పాడు చేస్తూ ఉంటాడు, ఆలోచనలను పాడు చేస్తూ ఉంటాడు. స్థిరత్వం ఉండకుండా, వారి జీవితంలో నీతిగా ఉండకుండా వాళ్ళ హృదయాలను ఏం చేస్తూ ఉంటాడు, వాడు పాడు చేస్తూ ఉంటాడు ఈరోజు. అందుకే నేను జాగ్రత్తగా చెప్తున్న ప్రియులారా, యోసేపు ఎందుకు దేవుని నీతిని నెరవేర్చిండు, మోషే ఎందుకు తన వచ్చిన వయసునందు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుడు చెప్పిన ఆ మాటకు లోబడి ఆయన బలమైన కార్యాలను నెరవేర్చడానికి కారణం ఏంటంటే, చిన్న ఉన్నప్పటి నుంచి దేవుని మాటలు మోషే తన మైండ్లో ఫిక్స్ అయిపోయినాయండి. హల్లెలూయా. కనుక ఈరోజు యవనస్తులందరూ ఏ విధంగా ఉండాలమ్మా, ఏ విధంగా ఉండాలా, మనము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన వినడానికి పూనుకున్నాడు. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యాలు చేయాలని పూనుకున్నాడు. నువ్వు ఆలోచించేది ఒకటి, దేవుడు చేసేది ఒకటి ప్రిమిళ్ళరా. నువ్వు ఒకంతు ఆలోచన కలిగి ఉంటే దేవుడు నిన్ను పదంతలుగా ఆశీర్వదించాలని పూనుకున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు కోరుకునేది ఒకటి, దేవుడు చేసేది ఒకటి ప్రిమిళ్ళరా. అందుకే నేను అంటున్నా, యవనస్తులైన మీరు మీ జీవితంలో ఏ విధంగా ఉండాలంటే ప్రత్యేకమైన ప్రార్థన సావాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి విశ్వాసం కలిగి ఉండు ప్రభునందు. హల్లెలూయా. ఒకసారి దేవునందు ఒక నమ్మకత్వమైన దేవునికి ఒక వాగ్దానం కలిగి నువ్వు జీవించినట్లయితే నీ చీకటి జీవితంలో దేవుడు వెలుగు నింపగల సమర్థుడండి. హల్లెలూయా. అందుకే సాతాను యొక్క బలహీనత, సాతాను యొక్క ఓడిపోవడానికి కారణాలు, సాతాను యొక్క పునాదులు కూలిపోవడానికి కారణాలు, శక్తివంతమైన వెపన్ ఎవరంటే యవ్వనస్తుడే. హల్లెలూయా. అందుకే సైతాన్ యవ్వనస్తుని దేవునిలో ఎదగకుండా, దేవుని వాక్యాన్ని హృదయంలో నాటకుండా, దేవుని మాటలు హృదయం ఉండకుండా వాడు నిరంతరము పాడు చేస్తూ ఉంటాడు ప్రేమిలారా.
వాడు నిరంతరము ఆ యవనస్తుల జీవితాన్ని ఏం చేస్తాడంటే వాడు పాడు చేస్తూ ఉంటాడు. చూడండి, అందుకే నేను ఈరోజు అంటున్నా, మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు కనుక ఆ పిలుపులో ఈరోజు నువ్వు దేవునికి ఏ విధంగా ఉండాలంటే నమ్మకమైన దాసాలుగా నువ్వు ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని ఏం చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా కదండి. యవనస్తులు ఖచ్చితంగా నీతిగా ఉండలేరన్నా, ఖచ్చితంగా ఉండగలరమ్మా, ఖచ్చితంగా ఉండగలరు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు యవనస్తులో గట్టి పునాది వేస్తాడు. మామూలు పునాది కాదు. ఎంత పునాది? గట్టి పునాది. మనం ఎన్నోసార్లు యోసేపు గురించి చూసుకున్నాం. యోసేపు యొక్క ఆలోచనలు, యోసేపు యొక్క తత్వం, యోసేపు యొక్క ప్రవర్తన ఎక్కడన్నా బెండ్ అయిందా? ఎక్కడన్నా పడిపోయిందా? ఎక్కడన్నా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు ఆయన? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నువ్వు ఎందుకు శుద్ధి కాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు స్థిరంగా దేవునికి ఉండలేకపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క చిత్తాన్ని నీ యవ్వనములో దేవునికి నీ యవ్వనాన్ని మహిమకరంగా నువ్వు ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? హల్లెలూయా. చూడండి, ఈరోజు అతి వేగంగా, అతి ఫాస్ట్గా, అతి త్వరగా, అతి వేగంగా, సులువుగా నీ చేతికి చెందేది ఏమనంటే మొట్టమొదటిగా మీరు ఎక్కడ సర్చ్ చేసినా సరే కండి, యవ్వనస్తులే పాడైపోతున్నారు. హల్లెలూయా. సాతాను అంత వేగంగా వారిని పాపంలో తీసుకెళ్ళిపోతా ఉంది. భయంకరమైన అలవాట్లకు వారిని బానిస చేస్తూ ఉంది. భయంకరమైన సిచ్యువేషన్ వారికి తీసుకెళ్ళిపోతుంది. చూడండి, యవనస్తుడు ఒక్కసారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి తల్లిదండ్రుల చేతి నుంచి వాడు జారిపోయిందంటే వినడం కష్టం, వాడిని మారణించడం కష్టం. కానీ ఇప్పుడు ఏంటంటా ఉన్నా, మీ పిల్లల్ని ఏ విధంగా నడిపించాలంటే దేవుని వాక్యం ద్వారా వారిని నడిపించాలి. ఒకవేళ నువ్వు యవనస్తుడిగా ఈరోజు ఉన్నట్లయితే ఒక తీర్మానం చేసుకో. నువ్వు ఎందుకు స్టాండర్డ్గా ఉండలేకపోతున్నావు అంటే వాక్యము నువ్వు మైండ్లో లేదు. వాక్యము నీ మైండ్ సెట్ చేస్తుంది. వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. వాక్యము నిన్ను పాపంలో పడకుండా కాపాడుతుంది. వాక్యము నీ జీవితంలో ఏమిటంటే ఒక బలమైన కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. చూడండి, సాతానుగాడు నిన్ను దేవుణ్ణిలో ఉండనీయకుండా చేయడానికి మన ప్లాన్. ఇంకా వేరొకటి ఏది లేదమ్మా. నీ జీవితంలో నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా, దేవుని మేలు పొందుకోకుండా, దేవుని సింహాసనం నీ హృదయంలో ఉండకుండా నేను ఏ విధంగా పాడు చేయాలని ప్లాన్. వాడు ఏ రూపంలోనైనా నీ దగ్గరికి రావచ్చు. వాట్సాప్ ద్వారా రావచ్చు, ఫేస్బుక్ ద్వారా రావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా రావచ్చు, హల్లెలూయా, స్నేహితుల ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు. నువ్వు చాలా ఖచ్చితంగా ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలా? చాలా తెలివి కలిగి నువ్వు ఉండాలి. ఈరోజు వారి జీవితాలని పాడు చేసుకోవడానికి కారణాలు ఏంటంటే వారి సమర్పణ ఒకటి ఉన్నది, వారి సావాసం ఒకటి ఉన్నది, చేసే పని ఒకటి ఉంది. ప్రేమిలారా, చూడండి, దేవుడు ఏ విధంగా నీ విషయంలో బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేశారా? నా గురించి మమ్మీ బాధపడుతుంది, నా గురించి మా డాడే బాధపడతాడు, నా గురించి నా బంధువులే బాధపడతారని మీరు అనుకుంటున్నారు. కానీ నీ కొరకు దేవుడు కూడా బాధపడుతున్నాడని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈరోజు ఎవరి స్థానసరంగా వాళ్ళది, ఎవరి సావాసం వాళ్ళది, ఎవరి స్థానసరంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ప్రసంగిలో రాసింది, ప్రేమిలారా, దుర్దినాలు రాకమునిపే, అయ్యో నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది దినాలు నీకు రాకమునిపే, చీకటి నిన్ను కమ్మమునిపే నీ సర్వ సృష్టికి నువ్వు స్మరణ చేసి ఆయనకు లోబడి జీవించుమని ప్రసంగిలో 13వ అధ్యాయంలో రాసింది. ప్రేమిలారా, హల్లెలూయా. ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు చూడండి. వాడు ఒక్కసారి నీ మైండ్లో వచ్చి అనేక రకాలుగా కృంగదీస్తూ ఉన్నాడండి. అంటే ఈరోజు ఈ కాలంలో యవనస్తుల మైండ్ సెట్ ఎలా ఉందంటే ఒక 70, 80 తర్వాత ఒక 50 ఏళ్ళ వయసులో ఆలోచనలు వాళ్ళ మైండ్లోకి వస్తున్నాయి. ఫ్యూచర్ ఎలా బతకాలి, ఎలా సంపాదించుకోవాలా, ఈ ఆలోచనలు వస్తున్నాయి. నీ ఆలోచన అప్పుడు రావద్దు ప్రియులరా. నువ్వు ఈ ఆలోచన ఇప్పుడు నీకు వచ్చే ఆలోచన ఏంటంటే నేను ఎలా ముందుకెళ్ళాలా, నేను ఎలా సక్సెస్ కావాలా, నేను ఎలా సాధించాలా, నేను ఎలా స్థిరంగా ఉండాలా, నా డిజైనింగ్ ఏంది, నా మైండ్ సెట్ ఏంది, నా ఆలోచన ఏంది, నా గోల్ ఏందని చెప్పేసి నువ్వు దాని గురించి ఆలోచన చేయి. హల్లెలూయా. ఈరోజు అనేక మంది డిప్రెషన్లో ఉండిపోతూ ఉన్నారు. సమాధానం లేదు, వారికి శాంతి లేదు, నెమ్మది లేదు, సంపాదనలో నిరుత్సాహం, వాళ్ళ వయసులో నిరుత్సాహం, వాళ్ళకి అనుకుంటూ ఉంటారు నా బ్రతికెందుకో, నా జీవితం ఎందుకో అని వాళ్ళే అప్సెట్ అయిపోతూ ఉంటారు.
వాళ్ళకు వాళ్ళే అనేకమైన ఆలోచనలు ప్రియులారా. ఎన్ని ఆలోచనలు అంటే అన్ని సాతాను నీకు ఆలోచన తెచ్చిపెడతాయి ప్రియులారా. ఎందుకు ఇవన్నీ నీకు వస్తున్నాయి అంటే, నువ్వు ఎప్పుడైతే క్రమాన్ని తప్పిపోతావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ కుటుంబ సభ్యులకు నువ్వు లోబడకుండా ఉంటావో, నీ మైండ్ సెట్ అంతా సైతాన్ పాడు చేసేస్తుంది. హల్లెలూయ కదా. డిప్రెషన్ తెచ్చిపెడుతుంది నీకు. నీ దగ్గరికి ఎంత మంచి వాడు వచ్చినా, ఎంత మంచి వాక్యం వచ్చినా, ఎంత మంచిగా బోధించినా, ఏ మాత్రం నీ మైండ్ దేవుని వాక్యాన్ని సహకరించదు, దానికి లోబడదు, దానికి ఏ మాత్రం వినదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుంటున్నాడు. మనము దేని చేత శుద్ధింపబడతామంటే కేవలము దేవుని వాక్యము ద్వారానే. గడిచమా గడిగొడాల ప్రభువుని. హల్లెలూయ. ఇప్పుడు నువ్వు శుద్ధీకరింపబడాలంటే ఏది శుద్ధి చేస్తుంది? చదువు, ఒకసారి నైట్ టైం పెట్టు. మనం గంటలు గంటలు ఇన్స్టాగ్రామ్ను స్కిప్ చేస్తూనే ఉంటాం. దాని కాదండి, నీ లైఫ్లో నువ్వు ఒక గోల్డ్గా నువ్వు ఉండాలంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో నేను గోల్డ్ చేయవు, నేను జీరో చేస్తుంది. బైబులే నేను గోల్డ్ చేస్తుంది. బైబులే నేను ఉన్నతమైన స్థితిలో పెడుతుంది. బైబులే నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది. బైబులే నీకు బుద్ధి నేర్పుతుంది. బైబులే నువ్వు ఎలా సంపాదించాలో నేర్పుతుంది. ప్రియులారా, చాలా మంది సంపాదన కొరకు పరిగెడుతూ ఉంటారు. నేను ఎలా డబ్బులు సంపాదించాలా, నేను అది చేస్తే బాగుండు, ఇది చేస్తే. నీ మైండ్ మెచ్యూరిటీ, నీ మైండ్లో ఉన్న మెచ్యూరిటీ ఈ లోక సంబంధమైన మెచ్యూరిటీ ఉంటుంది నీకు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ లోకంలో ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఎలా నేను సెటిల్ అవ్వాలని చెప్పి ఈ లోక సంబంధమైన ఆలోచనలు నీకు ఉంటాయి. ఒక్కసారి నువ్వు బైబుల్ చదువు, యోసేపు లాంటి జ్ఞానాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. గట్టి చెమబజమా. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.